రాత్రి నాకు రామోజీ ఫిల్మ్ సిటీ రాసిచ్చేసినట్టుగా కళ వచ్చిందిరా. అలాగా రాత్రి నాకు కూడా కల్లో కాజోలు కరీనా కపూర్ వచ్చి చాలా ట్రబుల్ ఇచ్చారా. అలాగా మరి నాకు కబుర్ చేయొచ్చు కదా. చేసానే సరిగ్గా అదే టైం రామోజీ ఫిల్మ్ సిటీ రాయించుకోవడానికి వెళ్ళామని సరోజిని గారు చెప్పారు. అన్ని కలిసి రెండు పనులు చేస్తది నిన్ను అయితే ఓకే. ఎవరెత్తగాడు ఎవరు కావాలి? సార్ నేను రూమ్ గురించి ఇక్కడ రూమా? రూమ్ ఏంటి? ఎవరు కావాలి? అదే సార్ నల్లగా పెద్ద గుడ్లు వేసుకుంటాడు ఒక ఆయన ఆయనే. దమ్ము చేసిన చేలో దొరుకుతున్న సూడి గేదిలాగా ఉంటాడు ఆడా. మర్డర్ చేసేసి శవాన్ని ఎక్కడ దాయాలో తెలియని అమాయకుల్లాగా కంగారుగా మాట్లాడుతుంటాడు ఆడా. కాలు ముందుకి బాడీ అనే ఇతను వచ్చింది మా బావ గురించి. సార్ నేను సార్ మర్చిపోయారా, నేను రూమ్ గురించి ల్యాండ్ ట్రైన్ రమ్మన్నాడు కదా. నువ్వు రావయ్యా చెప్తాను. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఫస్ట్ టైం అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళగా అందరి ముందు ఆటోలో దిగేశావు. ఈ రోజు మీరేగా రమ్మన్నారు. రమ్మంటే చెప్పేది జాగ్రత్తగా విను. పైన గది పగలంతా ఖాళీగా ఉంటుంది. ఆ రూమ్ నువ్వు వాడుకో. అంటే అక్కడ ఎవరైనా ఉంటున్నారా? ఆడపిల్ల ఉంటుంది, ఆ పిల్ల కంట నువ్వు పడకూడదు. ఉదయం పూట ఆ అమ్మాయి ఆఫీస్ కి వెళ్ళాక నేను ఈ విధులు ఊతాను, అప్పుడు నువ్వు రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి. సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి రాగానే నేను విధులు ఊతాను, నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. మరి హాలిడేస్? హాలిడేస్ లో ఏ ఇందిరా పార్క్ లోనో నెక్లెస్ రోడ్ లోనో చావాలి తప్ప ఈ సైడ్ రాకూడదు. అంటే ఒక ఆడపిల్ల రూమ్ లో ఆమెకు తెలియకుండా నేను ఉండే ఏర్పాటు చేస్తున్నాను అనమాట. అంతే. అమెరికా బేసాదా బ్యూటిఫుల్. నీకు బుద్ధుందా? అంతలా అరవాలా? మెల్లిగా మామూలుగా పిలవచ్చుగా. నువ్వు నా రూమ్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అంత లేదుగానే రే. ఇంతకీ నేను చెప్పింది వినిపించిందా? వినిపించింది. నాకేం చూడా అంత లేదు అన్నావు అంతేగా. అంతే అంతే, అదే నీ రేంజ్. నాకు గది దొరికిందిరా, మా ఆఫీస్ బాగా దగ్గర. అదేంట్రా అలా అంటావు? ఇక్కడే ఉండొచ్చుగా. ఏం లేదురా, రోజు నైట్ డ్యూటీ చేసి ఇక్కడ దాకా వచ్చేయడానికి 4 గంటలు పట్టేస్తుంది. అది నిజమేరా, ఒకందుకు అది మంచిదే. పక్కనే పెద్ద నాన్న వాళ్ళు ఉన్నారుగా, సరదాగా ఎప్పుడైనా బీరు కొడదామంటే కుదరదు. నీ రూమ్ ని గెస్ట్ హౌస్ గా మార్చుకొని బీరు కొడదాం, ఎంజాయ్ చేద్దాం. అదేం కుదరదు. అక్కడ పగల మనం రాత్రి ఒక అమ్మాయి ఉంటుంది. అదేంటి నువ్వు పగలేంటి, ఆ అమ్మాయి రాత్రి ఏంటి? ఓనర్ కి ఆ పిల్లకి తెలియకుండా సత్యానందనే కేర్ టేకర్ నేను ఆ గదిలో ఉండే ఏర్పాటు చేశాడు. మరి ఆదివారాలు అప్పుడా? ప్రసాద్ అని నీ రూమ్ లో రిలాక్స్ అవుతాను. ఫ్రెండ్ ఏవు కదా, కాదనలేవు. మరి నేను అమెరికా వెళ్ళేదాకా నువ్వు ఇక్కడే ఆ గురించి తప్పుతుందా? మనం ఒక ఊరు వాళ్ళం, ఒక ప్రాంతం వాళ్ళం. నువ్వు అమెరికా వెళ్తావా? అవును బ్రదర్. అమెరికా వెళ్ళే ఫేస్ అనేది పట్టపగలే సామాన్తో ఓనర్ లాగా వచ్చావు. వీడెవడో ప్రసాద్ అని నా క్లోజ్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యు. నీకేం చెప్పాను? ఇలా క్లాస్మేట్స్ ని క్లోజ్ ఫ్రెండ్స్ ని పబ్లిక్ గా తీసుకురావడానికి వీలేదని చెప్పాను. గర్ల్ ఫ్రెండ్ ఎందుకు తెచ్చావు ఈ మనిషిని? సామాన్ సర్దటానికి. అసలు సామానే వద్దంటే అది సర్దడానికి ఒక మనిషి పంపించాయి. ఈ రూమ్ లోనే కాదు, నేను ఇండియాలోనే ఉండను, అమెరికా వెళ్ళిపోతున్నాను. మీరంత ఓవర్ అవ్వద్దు, ప్రతి ఆదివారాలు వస్తుండ్రా. అలాగే. అలా కాదు, ఎలాగా? ఇలాగా. అలాగే. టైం బ్యాడ్ కాకపోతే ఇంత డబ్బు కొడుతూ ఈ నిచ్చినకెళ్ళటం ఏంటి తొక్కలాగా? చిచ్చేయ్. నువ్వు ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఉందంటే వెళ్ళాను, తీరా అక్కడ కల్పనారాయ్ ఉంది. పక్కన ఉంటే కంకర్రాయ్ ఇచ్చుకోలేదు నీ యాదవ. మన స్వాచ్చుడు, మాట అంటే మాట, టైం అంటే టైం. నమస్కారం అండి. ఈ కాలనీలో సింగిల్ రూమ్ ఏమన్నా అద్దెకు దొరుకుతుందా? ఖాళీ లేవు గానీ ఏం చేస్తుంటావు? నేను కథలు రాసి సినిమాలకి టీవీలకి అమ్ముతుంటానండి. ఇప్పుడు దాకా ఎన్ని అమ్మావో? ఖర్చులకు డబ్బులు లేక వాచి ఉంగరం అమ్మేశానండి. ఏంటయ్యా విజయ్ కూడా వచ్చేసావంటే? అది కాదండి, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఏంటో? షేవ్ చేసుకున్న రాజు బాత్రూమ్ లో మర్చిపోయాను. కొంప ముంచేసావు కదయ్యా మగడ. కాళ్ళు కొడుకోవడానికి బాత్రూమ్ కి వెళ్ళింది, రేజర్ చూసేసే ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా ఏం తోచడం లేదండి. నా ప్యాంట్ లోపల కట్టరా లేదండి. దానికి అంత గట్టిగా అరవాలా? పిల్లని ఒక రాజుగాడు ఎప్పుడు ఏడు ఏమా వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో చూడు. నోర్మియాస్ అమ్మకి ఎక్కడంది చెప్పడం. ఎందుకంటే నా ప్యాంట్ లో కట్టరా లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉంటదా? చాలా అక్కడ ఉంటుంది. అవునండి, ఇందాకే ఉతుకు ఆరేసానండి, కలర్ బ్లూ అండి. అది రూమ్ లో ఆరేసానా తేకి మీద ఆరేసానా అనేది మాత్రం గుర్తు రావడం లేదండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒరే పిల్లని ఒక రాజు, పురుగుల మందు పట్టారా, పెరుగులో కలుపు తాగేద్దాం. మధ్యలో ఏడేందుకు, నువ్వు తాగొచ్చు కదా. నోర్మి 5 రూపాయలు ఇస్తే అద్భుతమైన ఐడియా ఇస్తాను. కర్మ. చెప్పు. నోరు మూసుకుని నన్ను ఫాలో మీ. మీరా ఎందుకు అలా అరుస్తున్నారు? చూస్తానే చెప్పరా. నువ్వు అరిచావు కదా, నువ్వు చెప్పు. కళ్ళు అప్పగించుకుని అలా చూస్తావంటే బాత్రూమ్ లేదో రేజర్ మర్చిపోయినట్లుగా. ఏమి లేదమ్మా, ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నావు కదా, ఏమైనా కావాలేమో అని. సదుపాయాలు అయి సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా ఇంటికి రిపేర్లు ఉన్నాయా అని ఇంటి ఓనర్ గారు శేఖరం గారు కనుక్కోమంటేని. అన్ని బాగానే ఉన్నాయి, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. కొంప మునిగిపోతుంది. ఆగమ్మా, నీతో మాట్లాడి పనుందమ్మా. ఏంటయ్యా మీ గోల? ఆపుతారా మెడపట్టి గండి అలా చూస్తావే. నేను వెళ్ళి బాత్రూమ్ తరిగి చేసేస్తాను, నువ్వు అమ్మాయికి మ్యాటర్ చెప్పాయి. మ్యాటరా? మ్యాటర్ ఏంటయ్యా? నా ఫ్రెండ్ పిల్ల సుబ్బారావు పెద్ద ఫైనాన్సర్ అమ్మా.
రోడ్ యాక్సిడెంట్ లో మోహన్ చెక్కుపోయిన ఎంగళరాగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని 40,000 లోన్ ఇచ్చాడమ్మా. తీరా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక ఆ ఎంగళరాగాడిని పోల్చుకోలేక ఈ పిల్ల సుబ్బరాగాడు గొప్ప ట్రబుల్ అయిపోతున్నాడమ్మా. ఇంతకీ ఎంగళరాగాడు ఎవడో తెలుసమ్మా? ఎవరు? ఎదవే. మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? కాస్తలో తప్పిందమ్మా, లేకపోతే అనుకున్నంత జరిగేది. చూడమ్మా, నీకేమైనా సందేహాలున్నా అనుమానాలున్నా మమ్మల్ని అడగండి, మేము మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తాం. అమ్మాయి గారు అలసిపోయినట్టున్నారు, పోదాం పద. మనం అనుకున్న పని అయిపోయింది కదా. ఎవడరా నువ్వు? కడ్రాయిని పడిపోతే మర్చిపోయి ఎదవలాగా. గుర్తొచ్చింది, థ్యాంక్స్. ఏంటి? యాకు, స్టమక్, కేకు, కడుపు నొప్పమ్మా. ఒక ఐడియా. ఏంటి అమ్మాయి కాలేదు కానీ కడ్రాయి లాగే అడ్డమైన గడ్డి తింటుంటాడమ్మా. ఆ తర్వాత ఇలాగే ట్రబుల్ అయిపోతుంటాడు. లోపల ఏదైనా మాత్రం ఉంటే తెచ్చిపెట్టమ్మా. టాబ్లెట్ కడ్రాయి లాగే. ఓకే. ఇదిగో. ఎంత గొప్ప మనసమ్మా నీది. నిన్ను చూస్తుంటే పోయిన మా సిస్టర్ గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చింది గానీ ఆవిడకి అసలు విషయం చెప్పేస్తే బెటర్ ఏమో. చిచి, మధ్యలో వీడొకడు. ఆ పిచ్చి ముద్రకుండానే మందులు వాడొచ్చుగా ఇతనికి. అబ్బో, చాలా హాస్పిటల్స్ తిప్పామండి. అవునండి, పశువుల హాస్పిటల్ కూడా తిప్పాడండి. అక్కడ మందులు మా బావకు తప్ప నాకు లేవన్నారండి. నువ్వు నోర్మేస్. నువ్వు అన్న అసలు విషయం చెప్పనే, ఈవేళ అండర్వేర్ రేజర్ గా మేనేజ్ చేసావు. రేపు ఇంకోటి అయితే అసలు అనిల్ గేటండి. ఇదిగో బాగానే మేనేజ్ చేసావు. ఏ స్వాతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమైందే? హెడేక్, ఒళ్ళు నొప్పులు. రాత్రంతా నిద్రలేదే. అరే, జ్వరం కూడా ఉందే. రెస్ట్ తీసుకోక ఎందుకు వచ్చినట్టు? ఒంటరిగా రూమ్ లో ఉండే కన్నా ఆఫీస్కి వస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుందేమో అనుకున్నా. అనీజీగా ఉంది. బాస్ కి నేను చెప్తాలేవే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వర్క్ చాలా ఉండిపోయింది. ముందు ఆరోగ్యం, ఆ తర్వాతే ఉద్యోగం. నువ్వు బయలుదేరు. మెడిసిన్ తీసుకుని రూమ్కి వెళ్తాను. అలాగే. శివరమా. ఏంటి ఎదవ పాటలు, ఎదవ డాన్స్లు, చండాలంగాను, ఎదవ న్యూసెన్స్, ఎదవ గొడవ. నైట్ డ్యూటీ చేసి వస్తే ఎదవ గోలేంటి? నిద్ర మాత్రం ఎత్తనే కానీ నిద్ర పట్టేటట్లేదు ఈ పగటిపూట. దున్నపోతలో ఎదవ బాడీలు వేసుకుని ఎదవ డాన్స్లు. చిచ్చి. అయ్యో బాబోయ్, ఈ టైంలో వస్తుందండి పిల్ల. కొంపలు అడ్డుపోలే ఉన్నాయి. రేయ్, ఆ స్వాతి లేదు. లేదు, ఆఫీస్కి వెళ్ళింది. చూడు రే సత్యానందం, నీ జీవితం 10 నిమిషాల్లో గొప్ప మలుపు తెరబోతుంది. అడు చూడు. కుక్కలా ఏంటి అరుపు? ఆ అమ్మాయి అచ్చు మన స్వాతి డబుల్ ఫోటోలా ఉంది కదా. డబల్ ఫోటో కాదురే ఎదవా, స్వాతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కుర్రాన్ని గదిలో చూసిందనుకో, వీడి పని గోయిందా. బాబోయ్, ఇప్పుడు ఆడు ఏ పొజిషన్ లో ఉన్నాడు? బాబు ఏంటండి తొందరగా వచ్చేస్తున్నారు? హెల్త్ బాగాలేదు. బాబు టాబ్లెట్ వేసిన పడుకుని నిద్రట్నే రెళ్ళు ఎదవ గొడవ. ఏంటి నిద్రపోనికుండా? ఆ పిల్ల వచ్చేస్తుంది, ఏం చేద్దాం ఇతన్ని? ఓ 25 రూపీస్ ఇస్తే టమాటర్స్ ఐడియా ఇస్తాం. ఇందులో చూరు. ఎందులో తోటైనా ఏ మూట కట్టి బయట పడేద్దాం అనుకుంటున్నాను. ఎంత బరువున్నాడు ఈడు. చేస్తాం, తొందరగా లాగరా. నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి ఎందుకు వచ్చారు? అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? అదేంటి? ఇదా అమ్మా, ఇది మా వాడికి పాడేరులో కంటా శ్రీరామూర్తి గారు ఒక ఫ్రెండ్ ఉన్నాడమ్మా. ఆయన గారు పనసకాయలు పంపిస్తేని మా ఇంట్లో చోట్లకి మీ రూమ్ లో దాస్తున్నానమ్మా. నేను లేనప్పుడు నా రూమ్ తలుపులు తెరిచి ఎవరైనా లోపలికి వచ్చారా? నేను సహించను. గెట్ అవుట్. కానీ అమ్మా, గెట్ అవుట్ అంటే అర్థం తెలుసా? బయటికి పొమ్ము. ఇక్కడ నిలబడున్నారే. అవతలికి. అలాగేనమ్మా. ఒరే, పనసకాయలు పెడితే కుళ్ళిపోతాయి గానీ పట్టుకెళ్ళి మెట్టు కింద పెడతాం. పట్రా. అలా దొర్లించేస్తున్నారేంటి? నిన్నే
ఈ మూటలో ఏముంది? నానుస్తారేమిటి పనసకాయలట పిన్ని గారు. పనసకాయల అవునట. పనసపట్టు కూర ఆవపెట్టి చేసి అందులో కొంచెం ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. అవునా? ఆ కూర ప్రతి వాళ్ళకి ఇష్టమే, కానీ పట్టు కొట్టాలంటేనే చాలా కష్టం. అవును, మర్చిపోయాను. భాయ్ సాబ్ హమ్కో భీ ఏక్ కోనా హై. వెనక్కి ఉన్న తరం నాకు కూడా ఒకటి కావాలి. నాకు చూడవా డబ్బులు నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా. ఈ గింతో కాస్త కాఫీ పొడి ఇస్తావా? రేపు ఇచ్చేస్తాలే. రండి లోపలికి. అందుకనే నేను మీటర్ నాటు ఎక్కను. ఆహా కాస్త మెంటలైన మా చిట్టుబాబు గారిది గొప్ప బిజినెస్ బ్రెయిన్ ఎరా. ఏంటి బావా నా గురించి ఏదో మాట్లాడుతున్నా? అవునరా ఇల్రా, చైన్ ఒకేకు 8 పనసకాయలు 200 పెట్టి పాడేరు నుంచి తెప్పించాం. ఇంకో 200 లాభానికి అమ్మేసి 100 మాకిచ్చి మిగతా అది నువ్వు జేబులేదు. ఏ నువ్వు పదరా పదా. ఈ పనస పంట అరకులో తప్ప ఇంకెక్కడ పండదయ్యా? తెలిసినట్టే. అమలాపురం సైడ్ రాతి పనస నువ్వు పంట ఉంది, అది తెలుసా నీకు? చాలు, పోనీ, వేరే ఎవరో పోయినట్టు ఏంటా స్టాండింగ్స్? మీ పనసకాయలు మీ ఇంటికి పంపిస్తాను, వెళ్ళండి. నాకు కూడా ఏదైనా కొంచెం పని ఉంది. ఏటవా ఎలా లాగేశా? ఒరే పొట్టిరాజు, ఎప్పుడు రూపాయి కూడా సంపాదించమని చెప్పి నీ వైఫ్ నేను తిడుతుంటది కదా. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా, ప్రేమ కొద్ది మా సరోజిని. చెప్పేది నువ్వు 400 పెట్టి 8 పనసకాయలు తెప్పించాను రా. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగున్నాయి అంటున్నారు. డిమాండ్ బాగా పెరిగిపోయింది. కాయ 100 అన్న కొనేస్తారు. అవి మా దగ్గర కొనుక్కుని తిరిగి నువ్వు అమ్ముకున్నావు అనుకో, అరగంటలో 400 లాభం. ఆలోచించుకో. 400. ఇంకో ఏలెత్తాలి. ఈ లాభం మట్టుకెళ్ళి నీ వైఫ్ చూపించావు అనుకో, చాలా సంతోషపడుద్ది. నైట్ తన దగ్గర నీ వాల్యూ చాలా పెరిగిపోద్ది. బాబోయ్, ఎందుకు పనికిరాని ఎదవని సంపాదించడం తెలియని చెమటనని తిట్టిపోస్తుండే కదే.